ఇది రెంటపల్లి అనే గ్రామంలో జరిగిన రియల్ హారర్ స్టోరీ. రాంబాబు అతనికి 22 గొర్రెలు ఉన్నాయి. రోజు ఉదయాన్నే లేచి ఒక బాటిల్కి నీళ్లు పోసుకొని ఒక టిఫిన్ లో అన్నం పెట్టుకొని అడవికి గొర్రెల్ని మేపడానికి వెళ్ళిపోతాడు. రోజులాగే ఒక రోజు కూడా తన 22 గొర్రెల్ని తీసుకొని రాంబాబు అడవికి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గొర్రెల్ని బాగా మేయనిచ్చి సాయంత్రం వాటిని ఇంటికి తోలుకొస్తూ ఉన్నాడు. రాంబాబుకి ఎప్పుడు ఉండే ఒక అలవాటు ఏంటంటే తన సాయంత్రం ఇంటికి తోలుకొచ్చేటప్పుడు తన 22 గొర్రెలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని తను లెక్కేస్తాడు. ఆ రోజు కూడా అలాగే లెక్కేశాడు. బట్ అక్కడ 21 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో తన గ్రామానికి చెందిన పోలయ్య అనే మనిషి తన మేకల్ని తోలుకొస్తూ ఉండడం రాంబాబు చూశాడు. అన్న, నా గొర్రెలను కూడా మీ వాడితో తోలుకెళ్ళిపో అన్న, నాకు కనిపించకుండా పోయిన గొర్రెని నేను వెతుక్కొని వస్తాను అంటూ తను మళ్ళీ అడవిలోకి అడుగులు వేశాడు. తను అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే చాలా చీకటి పడిపోయింది. అప్పుడే రాంబాబుకి సడన్ గా తన ఎడం పక్కన గొర్రె సౌండ్ వినిపించింది. అటువైపు అడుగులు వేయడం మొదలు పెట్టాడు. తనకి వింతగా అనిపించిన ఒక విషయం ఏంటంటే తను ఎంత దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడో ఆ గొర్రె సౌండ్ అంతకంతకు దూరంగా వెళ్ళిపోతుంది. తనకేం అర్థం కాక అలా నిలబడిపోయాడు. అప్పుడే సడన్ గా తన కుడి పక్క నుంచి కూడా మళ్ళీ అదే గొర్రె సౌండ్ తనకు వినిపించింది. రాంబాబు ఫుల్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడు. ఇంత చీకటి పడిపోయింది, తన గొర్రె మాత్రమే ఈ అడవిలో ఉండాలి. కానీ ఎడం పక్క నుంచి కుడి పక్క నుంచి 2 సైడ్ల నుంచి సౌండ్స్ ఎలా వస్తున్నాయని సరేలే అనుకుంటూ రాంబాబు కుడి వైపుకు నడవడం మొదలు పెట్టాడు. తన కొంచెం దూరంలోనే తన కనిపించకుండా పోయిన గొర్రె కనిపించింది. ఆ గొర్రె పిల్లని సంగకెత్తుకున్న రాంబాబు గ్రామం వైపుకు అడుగులు వేస్తున్న సమయంలో మళ్ళీ ఎడం పక్క నుంచి అదే గొర్రె అరిచిన శబ్దం దానికి వినిపించింది. అసలు అక్కడేముంది, ఎందుకు అరుస్తుందని తెలుసుకోవడానికి రాంబాబు ఆ ఎడం పక్కకు అడుగులు వేయడం మొదలు పెట్టాడు. అలా రాంబాబు కొద్ది దూరం నడిచిన తర్వాత తనకు కనిపించిన దృశ్యం తనని ఎంతగానో ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఎందుకంటే అక్కడ ఒక నల్లటి ఆకారం చెట్టు కింద నిలబడుకొని ఉంది. ఒక్కసారిగా ఆ నల్లటి ఆకారం రాంబాబు చూసింది. అంతే, ఆ గొర్రె పిల్లని అక్కడే విసిరేసి రాంబాబు అక్కడి నుంచి పరుగులు తీశాడు. రాళ్ళని ముళ్ళల్ని ఏమీ లెక్క చేయకుండా తన అక్కడి నుంచి పరిగెత్తాడు. అలా పరిగెత్తిన రాంబాబు ఊరికి చేరుకున్న తర్వాత ఒక గుడి ముందు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తర్వాత రోజు తెల్లవారుజామున గ్రామస్తులు రాంబాబుని చూసి ఏం జరిగిందని అడిగారు. రాంబాబు జరిగిన విషయం మొత్తం చెప్పారు. దానికి గ్రామస్తులు, ఒక్క గొర్రె పిల్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోవాలా, అడవిలో ఆ జామలో గాలులు ఉంటాయని తెలీదా అంటూ తిట్టారు. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.